అంటే జాబ్ ఎలా ఉంది? బాగుందా? ఏంద్రా బందా చేస్తున్నావా? ఏం లేదు, సమాధానం లేని ప్రశ్న దేవుడు ఇవ్వడు అన్నావు కదా, ఒక్క ప్రశ్నకి సమాధానం తెలుసుకుందామని. ఆహా, ఏందది? హలో, నేనే నీ జాబ్ కొట్టేయలేదు. ఐ మోర్ డిజర్వింగ్. అరే, ఇంకో ప్రశ్న అడగలేదు, ఎందుకు అంత తొందర? మస్త్ అయిపోయింది, చేసింది చాలు. పద బయటికి పద. కొడుతున్నావేంట్రా? ఇప్పుడు ఎందుకు కొడుతున్నాను దానికి తెలుసు, చెప్తుంది అది. చెప్పు చెప్తున్నా, చెప్పు చెప్పు చెప్పు. అంటే నీ జాబ్ కొట్టేసినందుకు. ఇప్పుడు ఎందుకు కొట్టబోయానంటే తప్పు సమాధానం చెప్పా కాబట్టి. కరెక్ట్ సమాధానం చెప్పు. చెప్పు నాన్న చెప్పు. ఆ, ఆగరా, వినాలి కదా నువ్వు కూడా. ఆ, నువ్వు చెప్పు బేబీ, చెప్పు. నిన్ను చీట్ చేసినందుక. ఆగు ఆగు, చెప్తాను. ఏం చెప్తుందో ఏంటో. నేను నీ ఇంట్లో ఉంటూ నిన్ను వాడుకున్నందుక. కాదే, ఇవన్నీ కాదే. నీకు రాహుల్ గడ్ కావాలని చెప్పు, తప్పులేదు. నీకు డబ్బే కావాలని చెప్పు, తప్పు కాదు. ఆఖరికి డబ్బు తీసుకుని పడుకునే వాళ్ళని కూడా బిచ్చంటారు. కానీ నీలా ప్రేమ లేకుండా నటించే వాళ్ళని అసలు ఏమనాలే? ఇది నా ప్రశ్న. ఆ, నువ్వు చెప్తావా, వాడు చెప్తాడా? వాడి చెప్తాడు. ఏ, ఆహా, ఏ, చెప్పరా అరే నేనేం చెప్పు. చెప్తారా? నాకేం తెలియదురా. చెప్పరా నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారా? పాములరా మీరు. నెక్స్ట్ రాహుల్గా సిరెట్ సిరెట్, దమ్ము దమ్ము దమ్ము, సిరెట్ కింగ్స్ కింగ్స్. ఎంతైనా మా ఫ్రెండ్స్ కదరా. ఆ ముండతో సెట్ అయిపోయావు కదరా, చూసుకోదాన్ని బాగా. ఏం చూస్తున్నారు? సైలెంట్ ఒక మూల కూర్చొని నా పని నేను చేసుకుంటున్నప్పుడు ఎవడన్నా పట్టించుకున్నాడా? ఆడుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వాడుకున్నారు. ఆ? ఇప్పుడు నవ్వండి రా, నవ్వండి. ఓకే బాయ్స్, బుద్ధిగా ఉండండి, బాగా పని చేసుకోండి. రేయ్! కానీ సైలెంట్. ఎవరా నిన్ను ఇక్కడికి రానిచ్చింది? బ్లడీ ట్రాష్! అరే, నువ్వు అసలు ఈ గేమ్లో లేనే లేవే. రాంగ్ టైంలో ఎంట్రీ అయ్యావు నాన్న. దా దా, పొద్దున్న ఓడమోహన్ చూసారా? నన్ను రా అంటావా? నన్ను రా అంటావా? బేనాలా సెక్యూరిటీ! సెక్యూరిటీ నీ Here comes the man on fire, walking like a monster. You got to know that he rides a roller coaster. My mama told me how no. ఇందాకేదో చెప్తున్నా. ఎస్, సైలెంట్గా ఉండేవాడిని మాత్రం ఎప్పుడూ కెలక్కండి, ఓకే? ఏ దొంగ, ఇది నాది. అండ్ వన్ లాస్ట్ థింగ్, Bonus, bonus, bonus. Today is your lucky day.
హలో, గేమ్ ఎలా ఉంది సిద్ధు? ఎవట్రా నువ్వు? నీకింత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం నేనే. ఓ, గేమ్ ఆడిచ్చేది నువ్వా? నిన్ను నన్ను ఆడించేది ఒక్కరే. అసలు నువ్వెవరు? నన్నెందుకు గేమ్లో సెలెక్ట్ చేసుకున్నావు? All your questions will be answered at the right time. అయినా మీరు నాతో గేమ్ ఎందుకు ఆడిస్తున్నారో తెలియదు కానీ ఐ రియలీ లైక్ దిస్ గేమ్. Don't get excited. అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు అనుకున్నట్టు వీడియో గేమ్ అంత ఈజీ కాదు. ఇట్స్ అ వైల్డ్ గేమ్. ఒక్కసారి ఎంటర్ అయితే విన్నర్ గానే బయటికి రాగలవు. లేకపోతే చెవల్లాగా వస్తా, అంతేగా. స్మార్ట్ బాయ్, లెట్ మీ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఈ గేమ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎంటర్ అయ్యాక దెర్ ఇస్ నో క్విటింగ్. ఓకే. నెక్స్ట్ రూల్, ఈ గేమ్ గురించి ఎవరితో డిస్కస్ చేయకూడదు. ఎస్, న్యాచురలీ. ఈ గేమ్ లో నీలాంటి ప్లేయర్స్ ఇంకా ఉంటారు. వాళ్ళకి నువ్వు తెలీదు, నీకు వాళ్ళు తెలీదు. బట్ యుర్ ఆల్వేస్ బీయింగ్ వాచ్డ్. అంటే చీకట్లో ఉండే శత్రుతోటి పోరాడాలన్నమాట. గాట్ ఇట్. చీకట్లో ఉన్నవాడే బలమైన శత్రువు. అండ్ స్ట్రిక్ట్లీ నో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ హియర్ ఆన్. దే విల్ ఓన్లీ మేక్ యూ వీక్. 100%. దిస్ ఇస్ అ హైలీ డెడ్లీ గేమ్. రెండే దారులు, గేమ్ విన్నర్ అవ్వడం లేదా ట్రై చేస్తూ చచ్చిపోవడం. లూజర్గా చావడానికే సిద్ధపడ్డవాడిని. విన్నర్ అవ్వడానికి ఎన్నిసార్లన్నా చావడానికి సిద్ధం. ఎస్, ఈ క్వాలిటీ ఉండడం వల్లే నువ్వు ఈ గేమ్ లో సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, గేర్ అప్ సిద్ధు. నెక్స్ట్ టాస్క్స్ వేరే లెవెల్ ఉండబోతున్నాయి. గేమ్ నువ్వు ఊహించిన దానికంటే ఇంటెన్స్ అవబోతుంది. యు నీడ్ టు గెట్ ఫిజికలీ అండ్ మెంటలీ స్ట్రాంగర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. హ్యాపీ మార్నింగ్ బ్రో. నువ్వు ఏ లోపల కలుస్తున్నావేంటి? అయినా లోపలికి అట్లా ఎట్లా వచ్చేస్తావు? డూడ్ చిల్. గుర్తుపట్టలేదా నన్ను? ఓ నువ్వా? అయినా ఏంటిదంతా? ఇవన్నీ నచ్చావు నాకు. హలో కూల్ డూడ్, కొంచెం చిల్ కొట్టు. నేనేం నిన్ను ఫాలో అవ్వట్లే, అర్థమవుతుందా? నిన్న బాస్ గాడికి ఒక్కటిచ్చినప్పుడు విజిలేసా కదా, పోయింది నా జాబ్, పోయింది. బాస్ గాళ్ళని కొడదామని అందరికీ ఉంటుంది, కానీ నీలా ఎవరు డేట్ చేస్తారు చెప్పు? ఇచ్చి పడేసావు, ఫ్యాన్ అయిపోయా. పోతే పోయింది నీ అమ్మ ఫాల్తూ జాబ్. ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చావా? చూడు, నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు. ఇక నువ్వు బయలుదేరచ్చు. నువ్వంత బిల్డప్ కొట్టకు, నీకంత సీన్ లేదు. జస్ట్ అబోవ్ యావరేజ్. నా టైప్ అయితే అస్సలు కాదు. కాదు కదా? అయితే బయలుదేరు. ఇప్పుడు నీకేం కావాలి? సింపుల్. నువ్వు కొట్టినందుకే కదా నా జాబ్ పోయింది. సో ఇప్పటి నుంచి నాకు జాబ్ దొరికే వరకు నా రెస్పాన్సిబిలిటీ నీదే. ఇక చాలు, నువ్వు వెళ్ళొచ్చు. అదేదో బయటికి వెళ్ళి కొట్టుకోబో. పో. సరే, ఫైనల్గా ఒక్కటి అడుగుతా చెప్పు. ముందు నోట్లోంచి ఒక మాట కూడా వచ్చేది కాదు. ఇవాళేమో కోబ్రాలు లేస్తున్నావు. అది యాక్టింగా, ఇది యాక్టింగా? ఇదైతే యాక్టింగ్ కాదబ్బా. ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేయి, నీకు పడని అమ్మాయే ఉండదు.